అమ్మ ఏం లేదు. ఈవిడ 2 సార్లు పాపం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిందండి ఆడావిడ అయినా మరి వాళ్ళతో పాటు వెళ్ళినా ఏం ఉపయోగం లేదండి. వెళ్ళొచ్చాం 5 అడుగులు పోతారు. మనమన్నాం నువ్వు 3 సెంట్లు అని చెప్పు, 3 ఇంటికి చెప్పాలి అడుగుతున్నాం. అది జగన్ బాగుంది. మీరు 3 సెంట్లు చెప్పారు, జగన్ సెంటున్నారా? మీరు 3 గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టింది కదండి, పెట్టింది. ఖచ్చితంగా జగన్ చేసిన తప్పు. అసలు సిటీలో సెంట్ ఏంటి, ఈ పల్లెటూరులో సెంట్ ఉన్నారేంటి? అలా మనిషి నువ్వంటూ ఉండగలవా? బాత్రూమ్ నీ బాత్రూమ్ ఎంత ఉందని అడిగమ్మా. అమ్మా మీరు అడిగారినా? అడిగి ఏమన్నాడు? నేను చెప్పడం కంటే ఆయన చెప్తున్నాడు. ఆ రోజున ఏమన్నాడు, సిటీలో సెంటున్నర ఖచ్చితంగా నేను ఇస్తాను, పల్లెటూరులో 3 సెంట్లు ఇస్తాను అని గవర్నమెంట్. ఇతను ఎప్పుడైతే ఎలక్షన్ కి ప్రజల వద్దకు వచ్చాడో అప్పుడే ఆ మాట అడిగా కదా, బయటకు వచ్చిన తర్వాత జనాలు అందరూ కన్విన్స్ అయ్యి ఈ గవర్నమెంట్ నెగ్గించారు. అదే కదా, మేము వాళ్ళు చెప్పిన దాన్ని మేము మీకు చెప్పి అమ్మ వాళ్ళే చెప్పారు, వాళ్ళు చెప్పింది అమలు చేయమన్నారు అడిగాం మనం. ఉండి నియోజకవర్గం, ఉండి మండలం, ఉండుదూరు గ్రామం ఇది ఒక మారుమూల కుగ్రామం. ఈ గ్రామంలో పేదలు ఎన్నో సంవత్సరాల క్రితం వాళ్ళు ఇల్లు నిర్మించుకున్నారు. మనం చూస్తున్నాం, వాళ్ళు రూపాయి పోగేసుకుని అప్పులు చేసుకుని ఎంతో కష్టపడి ఇటువంటి ఒక బిల్డింగ్ని కూడా నిర్మించుకోవడం జరిగింది. వాస్తవంగా ఎవరికి కూడా ఈ కుగ్రామంలో మారుమూల ప్రాంతంలో ఎవరికి ఎటువంటి ఆటంకం కానీ ఎటువంటి ఇబ్బంది కానీ లేదు. కానీ ఇవాళ ఎవరైతే పెద్ద పెద్ద ఆసాములు ఉన్నారో ఆ పెద్ద ఆసాముల చెరువులకి, ఆక్వా చెరువులకి, రొయ్యల చెరువులకి వాళ్ళకి అన్ని ఆర్భాటం కోసం, అన్ని అందరి కోసం ఇవి తొలగిస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయమైన విషయం, దుర్మార్గమైన విషయం. అంతేకాదు ఎంత విచిత్రం అంటే, ఎవరైతే ఆక్వా చెరువుల యజమానులు ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ వీళ్ళలాగే ప్రభుత్వ భూములో గెస్ట్ హౌస్లు నిర్మించుకున్నారు. గెస్ట్ హౌస్లు నిర్మించుకుని ఆ గెస్ట్ హౌస్లు మాత్రం చక్కగా నిర్వహించుకుంటున్నారు. కానీ ఈ అధికారులు ఎవరు కూడా వీళ్ళకి ఇచ్చినట్టుగా నోటీసులు వారు ఎవరికి కూడా నోటీసులు ఇవ్వలేదు. అంటే గెస్ట్ హౌస్లు మాత్రం చక్కగా ఉంచవచ్చు, వీళ్ళు తలదాచుకోవడం కోసం నివాసాలు మాత్రం ఉండడానికి అవకాశం లేదు. ఇది ఎంత పక్షపాత వైఖరో మనకు అర్థమవుతూ ఉంది. ఈ గెస్ట్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఎమ్మెల్యే గారి సమీప బంధువులు, ఆయనకు కావాల్సిన వారే ఆ గెస్ట్ హౌస్లు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఈ కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఈ కొబ్బరి చెట్లు కూడా ఈ పేదలే మొక్కలేసి పెంచారు, ఫలసాయం తీసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు కొన్ని వందల చెట్లు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో, అంటే వాళ్ళకి చెరువులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, వారు కూడా ప్రభుత్వ భూముల్లో ఉన్నటువంటి కొబ్బరి చెట్లని వారు కూడా ఫలసాయం పొందుతున్నారు. ఇది ఎంత విచిత్రం అంటే, ఎంత అన్యాయం అంటే, ఈ అమాయకులకేమో ఎటువంటి ట్రీ పట్టా కూడా లేదు. వీళ్ళకి ఆ విషయమే తెలియదు, ట్రీ పట్టా ఒకటి ఉంటుందని తెలియదు. కానీ అన్ని విషయాలు తెలిసినటువంటి పెద్ద మనుషులు ట్రీ పట్టా పొంది నామినల్గా సంవత్సరానికి ₹1, ₹2 పన్ను కట్టి చక్కగా ఆ చెట్లు ఫలసాయాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ అధికారులు ఏమి దౌర్జన్యం చేస్తున్నారు, మీరు ఖాళీ చేసేయాలి, మీ చెట్లేమో పంచాయతీ వారు వేలవేస్తారు, వారి చెట్లేమో వారు తీసుకుంటారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే ఎంత అన్యాయంగా, పక్షపాతంగా వ్యవహారం. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, అదే ప్రభుత్వ భూమిలో ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆసాములు గెస్ట్ హౌస్లు నిర్మించుకుని చక్కగా ఆక్వా చెరువులు చేసుకుంటూ ఉంటే ఈ అధికార యంత్రాంగం ఒక్క నోటీసు కూడా వీరికి ఇక్కడ ఇచ్చిన సందర్భం లేదు. స్వయాన ఈ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు ఎవరైతే ఉన్నారో ఆయన సమీప బంధువులు కూడా ఇక్కడ గెస్ట్ హౌస్లు ప్రభుత్వ భూమిలో నిర్మించుకున్నప్పుడు కూడా, మన వెనకాల కనపడుతున్నటువంటి గెస్ట్ హౌస్లో కూడా నిర్మించుకున్నప్పుడు కూడా ఒక నోటీస్ కూడా ఇవ్వలేదంటే ఈ ఉండుదూరు గ్రామంలో, ఉండి నియోజకవర్గంలో ఎంత పక్షపాతంగా వ్యవహారం నడుస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే కొబ్బరి చెట్లు ఫలసాయం పేదలు అనుభవించాలి ప్రభుత్వ భూమిలోది.
లేదనుకుంటే అది ఆక్షన్ పెట్టి పాడుకున్న వారికి ఇవ్వాలి. కానీ ఇక్కడ ఎవరైతే పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో, పెద్ద పెద్ద ఆసాములు ఉన్నారో, వారు ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లని కూడా వారే అనుభవించే పరిస్థితి ఇవాళ వచ్చింది. అందుకే ప్రభుత్వాన్ని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే అక్రమంగా అనుభవిస్తున్నటువంటి కొబ్బరి చెట్లు ఉన్నాయో ఆ ట్రీ పట్టాలని రద్దు చేయాలి. అవన్నీ కూడా పేదలకు చెందే విధంగా లేదా పంచాయతీ చెందే విధంగానే చర్యలు తీసుకోవాలి. అలాగే పక్షపాతం లేకుండా ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి వీరికి కూడా నోటీసులు ఇచ్చి వాటిని కూడా తక్షణం తొలగించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.